గురువు అనేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ప్రభావితం చేస్తాడు? కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? ఆ గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు, ఆ త్రిమూర్తి రూపునకిదే వందనం. ఆ విధంగా మూడు. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు బ్రహ్మ మనిషిని పుట్టిస్తే చదువుకోవాలనేటువంటి కోరిక పుట్టించేవాడు ఆయన బ్రహ్మ అవుతాడు. ఆ పుట్టినటువంటి వాడిని పరిపాలించేవాడు విష్ణు అయితే విష్ణు రూపము కూడా గురువు కలిగి ఉండాలి. తప్పులు చేసినప్పుడు శిక్షించేటువంటి వాడు శివుడు కాబట్టి శివుని రూపం కూడా ఆయనే కాబట్టి ఈ మూడు రూపాలు ఒక్క రూపం ఇస్తే ఆయన గురువు అవుతాడు. కాబట్టి అందుకే మనం ఆ విధంగా చెప్తున్నాం, గురువును బ్రహ్మ, గురువు విష్ణు, గురువు మహేశ్వరుడు అని చెప్తున్నాం.